జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తిప్పలేం. కంసుడు మరణించినా అది రాజమరణమే. ఆ రాజగౌరవాలు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. తాతగారు, మీ వంశం గొప్పది, మీ విద్య మరింత గొప్పది, మీ వివేకం అంతకన్నా గొప్పది. అలాంటి మీకు విధిని దాటడం ఎవరికైనా అశక్యమే అనే విషయం తెలియదా తాత? ఈ కంసుడు తాను చేసిన కర్మనే తాను అనుభవిస్తున్నాడు కదా. మృత్యువుకి ఆధీనం కాని వారు ఎవరున్నారు తాతగారు? సాక్షాత్తుగా దిక్పాలకులతో సహా అందరూ కాలపాశానికి కట్టుబడ్డవారే కదా. అందరూ వెళ్ళాల్సిందే కదా. శరీరాన్ని ధారణ చేసిన తర్వాత తాతగారు, మీ కంసుడి వదకు నేను కారణం అనుకోవడం పొరపాటు. కాలమే దానికి కారణం. కాలానికి తోడు ఎవరు చేసుకున్న కర్మ వారికి ఫలితం అందించక మానదు. మహారాజా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు రాజ్యంతో పని లేదు. నేను రాజుని కావాలని పూర్వం కోరలేదు, ఇప్పుడు కోరను. ఇప్పుడు నేను కోరుకోవటం లేదు. నేను మీ కంసుడిని రాజ్యం కోసం సంహరించలేదు. మీ కంసుడు మన వంశానికే ఒక 6వ వేలులాగా, ఒక వికటమైన అవయవంలాగా పెరిగిపోయి లోకానికి కంటకుడిలాగా తయారయ్యాడు. అంగంలో ఇప్పుడు ఒక చెయ్యి ఉంటుంది అనుకోండి, చిన్న చెయ్యి ఇంకో చెయ్యి ఉంటే ఎట్లా ఉంటుందండి మనుషులకు? అట్లా ఉన్నాడు వీడు. ఒక ముక్కు ఉంటుంది అనుకోండి, పక్కలో ఇంకొక ముక్కు ఇట్లా ఉంటే ఇట్లా ఎలాడుతుంటే ఆపరేషన్ చేయాల్సిందే కదా. ఆ ముక్కును అట్లా పెడతారా అండి? పెట్టరు కదా. అంగంలో ఏ అంగం ఇంకొక అంగం ఉంటే దాన్ని తీసేసేయాల్సిందే. ఆపరేషన్. నేను ఆపరేషన్ చేశా అంతే. అపకీర్తి తెచ్చిపెట్టాడు వీడు మీ వంశానికే. అందుకనే లోకపీడా నివారణార్థము వంశకీర్తి కోసము నేను కంసుణ్ణి సంహరించవలసి వచ్చింది. తాత, నేను గోవులను తోలుకుంటూ గోవులతో ఆడుకుంటూ ఉండే గోపాలకుడిగా వనవాసిగా మీ మధురా నగరానికి వచ్చాను. ఇక మీదట కూడా అలా వనవాసిగానే ఉంటాను. నేను సత్యం మీద ఒట్టేసి చెబుతున్నాను. ఒకసారి కాదు, 100 సార్లు చెబుతున్నాను. నాకు రాజ్యంతో పని లేదు. ఇది నా విజ్ఞాపన. దీన్ని మీరు అంగీకరించాలి, తప్పదు. ఇప్పుడు ఉన్న యాదవ వంశ శాఖలన్నిటిలోనూ మీరే అగ్రగణ్యులు, మీరే ప్రభువులు, మీరే నాకు పూజ్యులు. కనుక నేను మీకే రాజ్య పట్టాభిషేకం చేస్తాను. రాజధర్మశాస్త్ర ప్రకారం రాజ్యం రాజు లేకుండా ఒక గడియ కూడా ఉండరాదు. కనుక మీకు తక్షణమే తాత్కాలిక రాజ్య పట్టాభిషేకం చేస్తాను నేను. ముందు మీరు మహారాజై తర్వాత పాతరాజుకు చేయవలసిన అంతిమ సంస్కారాలన్నిటినీ చేయండి. మీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రెండో మాట చెప్పకోకుండా దీనికి అంగీకరించండి అన్నాడు కృష్ణుడు. 16 ఏళ్ళు కూడా నిండని పసివాడై ఉండి కూడా ఇంత అద్భుతంగా ప్రసంగిస్తున్నటువంటి శ్రీకృష్ణుని మాటలు విని వృద్ధుడైన ఉగ్రసేనుడు మారు మాట్లాడలేక మౌనంగా తల వంచుకొని ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు ఆ వృద్ధుడి చెయ్యి పట్టుకొని కంసుడి సింహాసనంలో కూర్చోబెట్టి కంసుడి కిరీటాన్ని ఉగ్రసేనుడి శిరస్సుకు అలంకరించి ఇతర యదువీరుల అనుమతితో అప్పటికప్పుడే చిన్న పట్టాభిషేకం చేశాడు. ఉగ్రసేన పట్టాభిషేకం. ఆ తరువాత ఉగ్రసేనుడు ఇతర వంశశ్రేష్ఠులతో కలిసి బాలుడైన శ్రీకృష్ణుడు కూడా వెంటబెట్టుకొని కంసుణ్ణి అతని సోదరుడైనటువంటి సునాముణ్ణి రాజలాంఛనాలతో యమునా తీరానికి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలన్నీ జరిపించాడు. వారిద్దరి ఉత్తమ గతి కోసం 10 కోట్ల గోవులను, బంగారు కాసులను, రత్నాలను, వస్త్రాలను, ఇతర మహాదానాలను కూడా చేశారు. ఉగ్రసేనుడి రాజత్వంలో మధురారాజ్యము ధర్మబద్ధంగా సాగిపోతుంది. శ్రీకృష్ణ బలరాములు కూడా ఆ నగరంలోనే ఉండిపోయారు. అప్పటికి వారిద్దరికీ సుమారుగా
16 సంవత్సరాల వయస్సు వచ్చింది. యవన ప్రారంభ దశలో పరమ మనోహరంగా ప్రకాశిస్తూ టీనేజ్ అంటామే వచ్చింది వీళ్ళకి. ఏ బాధ్యతలు లేకుండా మధురా నగర వీధుల్లో యథేచ్ఛంగా సంచరించసాగారు. వసుదేవుడు తన పిల్లలిద్దరికీ ఇంకా ఉపనయనం కాలేదని, విద్యాభ్యాసం ఇంకా జరగలేదని బాధపడుతున్నాడని గమనించిన శ్రీకృష్ణ బలరాములు పెద్దల అనుమతితో కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాగురువుగా ప్రసిద్ధి పొంది ఉన్నటువంటి సాందీపని మహర్షిని గురువుగా స్వీకరించారు. ఈ సాందీపని మహర్షి నిజానికి ఉజ్జయిని నగరవాసి, కానీ ఆనాటికి విద్యా కేంద్రంగా ఉన్నటువంటి కాశీ మహాక్షేత్రంలో ఆయన నివసిస్తున్నాడు. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా కాశీకి వెళ్ళి తమ గోత్రనామాలు చెప్పుకొని ఆయనకి పాద నమస్కారాలు చేసి తమకు ఉపనయనం చేసి వేద విద్యలను విశేషించి ధనుర్విద్యను బోధించమని ప్రార్థించారు. ఆ మహర్షి వీరి వర్చస్సును బట్టి వీరు దివ్యపురుషులే అని గుర్తించి వారిని శిష్యులుగా స్వీకరించాడు. అప్పటి నుంచి ఆయన ఏదైనా విద్య వినిపించడమే తరువాయి ఈ కొత్త శిష్యులిద్దరూ గురువుగారు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా ఏకసంధాగ్రాహులుగా, అంటే ఒకే పారి చెప్తే వీరి అంతే, ఇంక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అది చాలామందికి ఉంటుంది. సమస్త విద్యలను స్వీకరించేశారు. అలా శ్రీకృష్ణ బలరాములిద్దరూ 4 వేదాలను, 6 వేదాంగాలను, 64 కళలను స్వీకరించటానికి 64 రోజులు పట్టిందంతే. చూసారా, ఒక్కొక్క విద్య ఒకే రోజు. ఎంత బాగుందండి. ఒక్కొక్క విద్య ఒక్కొక్క గంటలో వచ్చేస్తుందండి. ఆ తరువాత సందీపని మహర్షి వారిద్దరికీ దీక్ష, సంగ్రము, సిద్ధి, ప్రయోగము అనే ఏది, ఒకటి దీక్ష, రెండవది సంగ్రము, మూడవది సిద్ధి, ప్రయోగము అనే 4 విభాగాలతో కూడిన ధనుర్వేద విద్యను, దానిలోని అనేక రహస్యాలను కూడా, దానికి అనుబంధంగా ఉండే అనేక ఇతర శాస్త్రాలను కేవలం కొద్ది రోజుల్లోనే బోధించేశాడు. వారిద్దరి దివ్య లక్షణాలను మొదట్లోనే గమనించినటువంటి సందీప్ మహర్షి వారి విద్యాగ్రహణ విధానాన్ని చూసి వీళ్ళిద్దరూ సాక్షాత్తుగా సూర్యచంద్రులేనని, ఏదో కారణం చేత మానవ రూపంలో తన దగ్గరకు వచ్చారని, అందుకనే వాళ్లకు తన విద్యలను వినిపించాడనే తప్పితే బోధించలేదని భావించాడు. ఆ విధంగా 3 నెలలు తిరగక ముందే సమస్త విద్యాభ్యాసము పూర్తి చేసుకున్నటువంటి శ్రీకృష్ణ బలరాములు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, మీకు మేము ఏమి గురుదక్షిణ సమర్పించుకోగలము, మీరే అనుమతి ఇవ్వండి అని ప్రార్థించారు. గురుదక్షిణ అడుగుతున్నారు. వారిద్దరి దివ్య ప్రభావాన్ని గ్రహించినటువంటి సాందీపని మహర్షి, నాయనలారా, నాకు లేక ఒక్కడే కొడుకు పుట్టాడు. నేను ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తూ పశ్చిమ సముద్రంలో ప్రభాస తీర్థం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రభాస తీర్థంలో నా కొడుకుతో కలిసి స్నానం చేస్తూ ఉండగా ఒక తిమింగలం వచ్చి నా పుత్రుణ్ణి మింగేసింది. నా పుత్రుణ్ణి నాకు తెచ్చివ్వండి, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు. ఎంత పెద్ద గురుదక్షిణ! ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, అన్నయ్య, ఈ మాత్రం పనికి నువ్వు కూడా రావడం దేనికి? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి ఆ పిల్లవాడిని తీసుకొస్తానన్నాడు. ఏదో పక్కింట్లో వదిలినట్టుగా. బలరాముడు దానికి సమ్మతించాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా కాశీ నుంచి ప్రభాస క్షేత్రం దాకా వచ్చేశాడు. ప్రభాసం అంటే ఇప్పటి ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్న క్షేత్రం అది. శ్రీకృష్ణుడు సరాసరి ప్రభాస క్షేత్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి నీళ్లలో మునిగి సముద్రదేవుడు తనకు కనిపించాలని సంకల్పించాడు. వెంటనే సముద్రదేవుడు చేతులు జోడించుకొని శ్రీకృష్ణుడు ఎదుట నిలబడి
దేవా ఏమి ఆజ్ఞ అని అడిగాడు. శ్రీకృష్ణుడు సాందీప మహర్షి పుత్రుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. సముద్రదేవుడు, హే మాధవ, ఆ మహర్షి కుమారుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు తిమింగలం రూపంలో వచ్చి మింగేశాడు అని చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ పంచజనుడి రాజ్యానికి వెళ్ళి అతడితో యుద్ధం చేసి అతడిని సంహరించి అతడి రాజ్యమంతా వెతికినా సరే తన గురుపుత్రుణ్ణి పొందలేకపోయాడు. అయితే ఆ పంచజనుడి దగ్గర ఒక అపూర్వమైనటువంటి శంఖం ఉంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు తన జయానికి చిహ్నంగా ఆ శంఖాన్ని, అదే స్వామి చేతిలో ఉండేటువంటి శంఖం, ఆ శంఖాన్ని తీసేసుకున్నాడు. పంచజనుడే వాడి నుంచి లభించినటువంటి శంఖం గనుక దానికి పాంచజన్యము అనేటువంటి పేరు ఏర్పడింది. శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఏమి చేయాలా అని ఆలోచించాడు. సరాసరి యమలోకానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రం లోపలి వెళ్ళి సముద్రంలో వెళ్ళి యమలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ యమధర్మరాజు శ్రీకృష్ణుడికి స్వాగతం చెప్పాడు, నమస్కారం పెట్టాడు. శ్రీకృష్ణుడు, మా గురుపుత్రుడు మీ దగ్గర ఉన్నాడు, ఆ కుర్రవాణ్ణి మాకు ఇచ్చేయండి అని సౌమ్యంగా అడిగాడు. నాకు ఇచ్చేయండి, తీసుకుపోదామని. యమధర్మరాజు, అది నా ధర్మానికి విరుద్ధం, నేను ఇవ్వను అన్నాడు. దాంతో శ్రీకృష్ణ యమధర్మరాజుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యమధర్మరాజు త్వరలోనే ఓడిపోయి గురుపుత్రుణ్ణి సమర్పించటానికి అంగీకరించాడు. శ్రీకృష్ణుడి సంకల్పం వల్ల గురుపుత్రుడు మరణించే సమయానికి ఎటువంటి ఆకారంలో ఉన్నాడో అటువంటి ఆకారంతోనే శ్రీకృష్ణుడు ఎదుటికి వచ్చాడు. అది చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. చెక్కు చెదరలేదు, అట్లే ఉన్నాడు, అట్లా ఉండిపోయాడు, అంతే వయస్సు. శ్రీకృష్ణుడు తన జయానికి చిహ్నంగా యమలోకంలో ఉన్నటువంటి విశిష్ట రత్నాలను కానుకగా ఇమ్మని యమధర్మరాజును ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు అలాగే చేశాడు. శ్రీకృష్ణుడు గురుపుత్రుణ్ణి రత్నరాసుల్ని కూడా తీసుకొని కాశీ నగరానికి చేరి రత్నరాసులతో సహా గురుపుత్రుణ్ణి గురువు గారికి సమర్పించాడు. అదే వయస్సుతో అదే రూపంతో మళ్ళీ బ్రతికి వచ్చినటువంటి పుత్రుణ్ణి చూసి సాందీప మహర్షి ఆశ్చర్యభరితుడై శ్రీకృష్ణ బలరాములను అనేక రకాలుగా అభినందించాడు. అప్పటికీ అర్థం చేసుకోలేదు వీళ్ళు పరమాత్ముడు అని. ఆ విధంగా సర్వ విద్యా పారంగతులైనటువంటి శ్రీకృష్ణ బలరాములు గురువుగారి అనుమతితో మళ్ళీ మధురా నగరానికి చేరారు. అక్కడ ఉగ్రసేన మహారాజు శ్రీకృష్ణ బలరాములకు గొప్ప స్వాగతం ఏర్పాటు చేశారు. సైన్య సమేతంగా రాజలాంఛనాలతో ఎదురు వెళ్ళి ఆ వీరులిద్దరిని మధురా నగరంలోకి తీసుకొచ్చాడు. ఆ సందర్భంగా రాజ్యమంతా పెద్ద మహోత్సవం ఏర్పాటు చేశాడు. నగర ప్రజలు కూడా దేవేంద్రుడే తమ నగరానికి వచ్చినంత సంతోషంగా మహోత్సవాలు జరుపుకున్నారు. అచిరకాలంలోనే శ్రీకృష్ణ బలరాములిద్దరికీ సర్వవిధ యుద్ధ విద్యల్లోనూ మహావీరులనే కీర్తి నలుదిక్కలా బాగా వ్యాపించింది. అంత యుద్ధ విశారదులైపోయారు. ఇదిగాక వారి సన్నిధి వల్ల ఆ రాజ్యంలో శాంతి సంపదలు ఇతోధికంగా వృద్ధి చెందసాగాయి. యాని లింగాని లోకస్య చాసన్ కృతయుగే పురా తాని సర్వాణ్య దృశ్యంత పురీం ప్రాప్తే జనార్దనే, పురీం ప్రాప్తే జనార్దనే. పూర్వం కృతయుగంలో ఎటువంటి శుభచిహ్నాలు ఉండేవో అటువంటి చిహ్నాలన్నీ ఇప్పుడు శ్రీకృష్ణుడి సన్నిధి వల్ల మధురా నగరంలో కనబడసాగాయి. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ వేరే భవనాలు తీసుకోలేదు. వసుదేవుడి భవనంలోనే నివసిస్తూ ఊరంతా యథేచ్ఛంగా సంచరిస్తూ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి రైవత పర్వతం మీద యమునా నదిలోనూ యథేచ్ఛంగా విహరించసాగారు. ఈ విధంగా
యవనంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణ బలరాములు మధురా నగరంలో విహరిస్తూ ఉండగా కంసుని భార్యలలో ప్రధాన భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి అనే వారిద్దరూ తమ పుట్టిల్లైనటువంటి జరాసంధ నగరానికి వెళ్ళిపోయారు. పూర్వం కంసుడు జరాసంధుణ్ణి ఓడించినప్పుడు జరాసంధుడు కంసుడితో సంధిని కోరి తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తి అనే వారిని అతనికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా జరాసంధుడితో సంధి కుదిరాక కంసుడికి గర్వం మరింత పెరిగిపోయింది. దాంతో అతడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పడేసి తనను తానే మధురా నగరానికి రాజుగా ప్రకటించేసేసుకున్నాడు. తన తండ్రి ఉగ్రసేనును అట్లా పడేశాడు. ఆ విధంగా మహారాజ వైభోగాలను అనుభవించినటువంటి అస్థి ప్రాప్తులకిప్పుడు మధురా రాజ్యంలో ప్రత్యేక మర్యాదలు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఉగ్రసేనుడు రాజు అయ్యాడు కదా. అస్థి ప్రాప్తులు దీన్ని సహించలేక పుట్టింటికి వెళ్ళిపోయి తండ్రికి తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు. ఉగ్రసేనుడి వెనకాల శ్రీకృష్ణ బలరాములు ఉన్నారనే విషయాన్ని, వారి పరాక్రమ విశేషాలను కూడా వాళ్ళు తమ తండ్రికి వివరంగా చెప్పారు. అన్నీ విన్న జరాసంధుడు అగ్నిజ్వాలలాగా మండిపడి తన మంత్రులను, సామంతులను, స్నేహితులను అందరినీ సమకూర్చుకొని మధురానగరం మీదికి దండెత్తాడు. ఆనాడు జరాసంధుడి వెంట వచ్చిన వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఉదాహరణకు వినండి పేర్లు: కురుష దేశాధిపతి దంతభక్తుడు, చేది దేశాధిపతి శిశుపాలుడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.